దేవునికి స్తోత్రం. ఈరోజు దయాదాక్షిణ్య పూరుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపగల వాగ్దానం. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 147 అధ్యాయం 11వ వచనం. దయాదాక్షిణ్య పూరుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ ప్రభు మనకి సమృద్ధిగా దయచేయగల మహాదేవుడే. దేవుని కృప ఎవరి ఎడల ఉండును? దేవునియందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉండును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆ మహాదేవుడు జాలిపడును. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగంలో నిలిచున్న దేవుని బిడ్డలారా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కృపను అనుగ్రహించగల మహాదేవుడే. కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి ఎడల కృప కలిగి తల్లిగా తండ్రిగా ఆదరించువాడై ఉన్నాడు. తన ప్రజలు పాపంలో పడి నశించిపోవడం చూసి వారి ఎడల దయ కలిగి వారిని రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ ప్రజలు నశించిపోకూడదని ఉద్దేశించి తన కృపను అక్కడ విస్తరింపచేసే మహాదేవుడిగా ఆయన నిలిచున్నాడు. అందరూ అంతటా రక్షింపబడాలనేదే దేవదేవుని యొక్క కోరిక. ఎవరూ నశించిపోకుండా దేవునికి ఇష్టం కాదు. అందుకే భక్తుడైన దావీదు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారని కీర్తన 36:7 తెలియపరుస్తుంది. ప్రియులారా, తన శ్రమలోనూ దేవుని కృపను గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృప నిరంతరం ఉండేది అని పరిశుద్ధ వాక్యం తెలియజెప్తుంది. రాజైన దావీదు తన ప్రాణంను శత్రు బారి నుండి తప్పించిన దేవుని కీర్తిస్తూ ఇలా అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎడల నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని స్తుతించు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. యెహోవా యందు నమ్మికించువారు వానిని కృప ఆవరిస్తుంది అని దావీదు తన అనుభవంలో చెప్పుచున్నాడు. దావీదు తన జీవితంలో దేవుని కృప ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాడు. దేవుడు దావీదు పట్ల కృప చూపడానికి కారణం, దావీదు సుబుద్ధి కలిగి సమస్త విషయంలోనూ దేవునికి లోబడి ఉండటం వలన యెహోవా అతనికి తోడై ఉన్నాడు, కాపాడాడు. దావీదు దేవుని ఎడల యథార్థంగా జీవించను కనుక యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిల్చున్నది అని చెప్పబడిన ప్రకారం దేవుడు దావీదుకు కేడెంగా ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అటు వారికి యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించగల మహాదేవుడు. ఈ లోకంలో ఏది దేవుని కృపకు సాటి రాదు. దేవుని కృప జీవము కంటే ఉత్తమం. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. భక్తుడైన దావీదు తన జీవిత కాలంలో దేవుని వలన పొందిన మేలును, ఆయన కృపను బట్టి శ్రమల నుండి తప్పించి ఆదరించిన దాన్ని బట్టి నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షంలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తున్నట్టున్నాడు. దేవుని స్తుతిస్తున్నాడు. ప్రియ దేవదేవుని బిడ్డలారా, దావీదు వలె నీవు దేవుని స్తుతించగలుగుచున్నావా? దావీదు వలె యథార్థంగా ఆయనను సన్నిధిని వెదుకుచున్నావా? అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామం మెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదనని దేవుడైన యెహోవా దావీదును బట్టి సాక్ష్యమిచ్చున్నాడు. దేవుని ఆశ్రయించినట్లా నీవు కూడా కృప వెంబడి కృపను పొందగలదు. దేవాదేవుని యొక్క శాశ్వత కృపతో నింపడగలదు. దేవాదేవుని యొక్క మహాకృప, కనికరం, ఆదరణ, సంరక్షణ నేడు మీతో నాతో నిలిచున్నగాక. ప్రార్థన. మహాపరిషుదుడును మహోన్నతుడును సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా,
అద్వితీయ సత్య స్వరూపుడా, ఇమ్మానుయేలు ప్రియకర్త, నీకు స్తోత్రాలు. దేవా, నీ కృప అత్యున్నతమైనది. దయాదాక్షిణ్యం పురుడా, అత్యున్నతుడా, కృప కలిగిన దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకొని పరిశుద్ధాత్మ కృపాకినాలు దయచేసి నాయన నీ కృపగారు కనిపెట్టి వారెందు నాయన నువ్వు ఆనందించి వాడైనావు గనక అట్టి ఆనందాభివృద్ధిని మీ బిడ్డలైన మాకందరి సమృద్ధిగా దయచేయమని, ఇన్ని కృపలు విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.